విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. శుక్రుడి అనుగ్రహంతో 5 రాసుల వాళ్ళకి విపరీతమైనటువంటి యోగము అంటే రాజు లాంటి జీవితం రాబోతోంది. మరి అది ఏ రాసులకి ఏంటి ఈ వీడియోలో చూద్దాం. జీవితంలో డబ్బు, సుఖ సౌఖ్యాలు కోరుకొని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. కానీ కొందరికి డబ్బు చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. కొందరికి ఎంత కష్టపడ్డా కూడా రాదు. మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శుక్రుడి అనుగ్రహం ఉన్న కొన్ని రాసుల వాళ్ళకి మంచి జీవితం రాబోతోంది. వీళ్ళకి ఇక జీవితంలో డబ్బు అనేది లోటు లేకుండా ఉండబోతోంది. మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు సంపద, విలాసం, సుఖ సంతోషాలు, కళలు, అందము, రాజయోగాలు ఇవన్నిటికీ కారకుడు అవుతూ ఉంటాడు. ఒక వ్యక్తి జీవితంలో శుక్రుడు బలంగా ఉంటే గనక వాళ్ళకి డబ్బు కేవలం సంపాదన రూపంలోనే కాదు, సుఖ సౌకర్యాలైతేమి, ఆస్తులైతేనేమి, విలాసమైనటువంటి జీవితం రూపంలో అయితేనేమి వస్తూ ఉంటుంది. అంతేకాదు శుక్రుడు అనుగ్రహం ఉన్న రాశుల వాళ్ళు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరుల నుంచి సహాయము, అవకాశాలు అన్నీ కూడా వాళ్ళకి చాలా సులభంగా వస్తూ ఉంటాయి. మరి అవి ఏ రాశిలో చూద్దాం. ముందుగా వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు స్వరాశి అవుతూ ఉంటాడనమాట. అంటే సొంత రాశి. మరి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు అనుగ్రహం సహజంగానే ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు జీవితంలో స్థిరమైనటువంటి ఆదాయం, ఆస్తులు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా పొందుతూ ఉంటారు. డబ్బును ఎప్పుడు కూడా పొదుపు చేయడంలో, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడంలో వీళ్ళు చాలా నిపుణులని చెప్పొచ్చు. శుక్రుడి బలం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆర్థిక భద్రత అనేది జీవితంలో ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. ఇంకా బతికితే రాజాలాగా బతకాలి అన్న చందాన వీళ్ళ జీవితం ఉంటుంది. మరి తర్వాత రాశి తులారాశి. మరి తులారాశి వాళ్ళు శుక్రుడు సొంత ఇల్లు అవుతుంది. శుక్రుడు అనుగ్రహం వల్ల ఏంటంటే ఈ రాశి వాళ్ళ జీవితం కూడా విలాసాలు, పేరు, ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. వ్యాపారము, కళలు, ఫ్యాషన్ వంటి రంగాల్లో వీళ్ళకి చాలా మంచి ఆదాయం వస్తుంది. పండితుల ప్రకారం తులారాశి వాళ్ళు పెద్దగా కష్టపడకుండానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉంటారు. తర్వాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి కూడా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. అందుకే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పొచ్చు. అన్ని రకాల అసాధారణమైనటువంటి సంపద, యోగాలు ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళకి. సినిమా కానీ, సంగీతం కానీ, ఆధ్యాత్మిక రంగాల ద్వారా కానీ వాళ్ళకి మంచి డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు మాత్రమే కాదు, శుక్రుడి దయ వలన ఏంటంటే వాళ్ళకి జీవితంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయని చెప్పొచ్చు. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకు కూడా శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నప్పుడైతే కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, గృహయోగాలు ఉంటాయి. ముఖ్యంగా మహిళల సహకారం, కుటుంబ మద్దతు ద్వారా వీళ్ళకి ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. శుక్రుడు అనుగ్రహంతో కర్కాటక రాశి వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఏ మాత్రం తక్కువ లేదు. తర్వాత మకర రాశి. మకర రాశి వాళ్ళకు కూడా శుక్రుడు చాలా యోగకారకంగా మారేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు, శని అనుకూల సంబంధం వలన మకర రాశి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని భారీ ఆస్తులుగా మార్చుకుంటారు. రాజకీయము, ప్రభుత్వ రంగము, రియల్ ఎస్టేటు, పెద్ద సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల ద్వారా కూడా వీళ్ళకి డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా జీవిస్తారు. అయితే శుక్రుడు అనుగ్రహం పొందాలి అంటే మరి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏంటంటే శుభ్రత, శాంతి, సౌందర్యం పైన శ్రద్ధ ఉండాలి. శుక్రుడు లక్ష్మీ వారానికి ప్రతీక. సో లక్ష్మీ పూజ చేయాలి, తెల్లని దుస్తులు ధరించాలి, స్త్రీలను గౌరవించాలి, కళలను ప్రోత్సహించాలి. ఇవన్నీ అన్నీ కూడా శుక్రుడి బలాన్ని పెంచేటువంటి కారకాలు. ఈ రకంగా చేయడం ద్వారా ఏంటంటే వేరే గ్రహాల వాళ్ళు, వేరే రాసుల వాళ్ళు కూడా శుక్రుడి బలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నమస్తే.